మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. నా పేరు వచ్చేసి పోలా ప్రసాద్ గంగలకుంట, రాప్తాడ్ మండలము. మాకొచ్చేసి మా తాతల కాలం నుంచి మా గ్రామంలో 43 ఎకరాల 24 సెంట్లు భూమి ఉన్నది. ఆ సర్వే నంబర్లు వచ్చేసి 4/1 సర్వే నంబరు, దాంట్లో వచ్చేసి 6 ఎకరాల 3 సెంట్లు, మరియు 4/22 సర్వే నంబర్లో 15/72 సెంట్లు, మరియు 31/4 పిలో 21/49 సెంట్లు భూమి గలదు. మా దాయాదులు మమ్మల్ని మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది చేయడంతో మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కోర్టు ఏఎస్జేలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉంది. మరి అదే కాకుండా హైకోర్టు నందు కూడా కలదు. కాకపోతే దీని ఆ కోర్టులో ఉన్నదాన్ని సుధాకర్ నాయుడు అలియాస్ లిక్కర్ సుధాకర్ నాయుడు, మళ్ళీ మనోహర్ రెడ్డి జొన్నలకత్తపల్లి, అతని అనుచరులు వచ్చి మా భూమిలో దౌర్జన్యంగా దిగి ముళ్ళ పొదలు తొలగించడం జరుగుతుంది. మేము పోయి అక్కడికి ఇది కోర్టులో ఉందని అంటే మమ్మల్ని చంపుతామని బెదిరించడం కూడా జరుగుతుంది. దీన్ని మాకు న్యాయం చేయవలసిందిగా మీ వ్యక్తులను కోరుచున్నాను. కోర్టులో ఉందా? హైకోర్టులోనే ఉంది. ఎవరు రాస్తారు? మా తాతల ఆస్తి. మీ పేరు మీద కలదా? మా పేరు మీద ఇంకా కాలేదు. కోర్టుకి పోయి 2010లో వేసిన కోర్టుకి. 2010లో వేయడం వల్ల మళ్ళీ 2012 కోర్టులో ఉండిన దాన్ని వాళ్ళు కొనడము, మళ్ళీ దాన్ని కబ్జా చేయడం ఈ విధంగా చేస్తున్నారు. మేము ఏదైనా అడ్డం వెళ్తే మమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. మాకు చాలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఇది వచ్చేసి ఇక్కడ ఆర్ఓఆర్ అప్పీల్లో, ఇది వచ్చేసి ఆర్డీఓ కోర్టులో కూడా ఉంది. వచ్చేసి ఇది ఉంది సీనియర్ జడ్జి కోర్టు ఓఎస్ నెంబర్ 98 బట్టి ఇదంతా మా కోర్టులో ఉండేది. ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు. వచ్చేసి మా సర్వే వాళ్ళకి ఏ ఎవిడెన్స్ లేవు. కొన్నారని నువ్వే చెప్తున్నావు కదా, ఎవరితో కొన్నారు? మా దాయాదులతో కొన్నట్లు చెప్తున్నారు. అది కాకపోతే అది కోర్టులో ఉండిన తర్వాత, మేము కోర్టు కేసు తర్వాత కొన్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది. అసలు వాళ్ళు కోర్టును కూడా లెక్క చేయట్లేదు. కోర్టులో ఉన్న భూమిని సామాన్యంగా ఎవరు దాని జోలి పోరు. అయినా కానీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము, అయినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా దౌర్జన్యం చేసి ఇది చేయాలనుకుని వాళ్ళు భూమిలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు కొన్నారు? ఎవరు అక్కడ చేస్తా ఉండదు? ఫీల్డ్ లో వచ్చేసి ఇప్పుడు సుధాకర్ నాయుడు అలియాస్ లిక్కర్ సుధాకర్ నాయుడు అని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకసారి ఫోన్ లో మాట్లాడి నిన్ను ఎత్తకపోతాను చూడు, ఏమనుకుంటున్నావు, నిన్ను చంపుతానని కూడా నన్ను బెదిరించడం జరిగింది. అది 2015లో జరిగింది. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భూమిలో జరుగుతుంది. జేసీబీలు కూడా నేను చూపిస్తాను. ఫోన్లో రికార్డు కూడా చేసుకోవడం జరిగింది. సరేలే, మాకు పంపిస్తుంది. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. వీలైనంత జనంలోకి తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.